Hi friends, welcome to Tech Vision for Telugu YouTube channel. If you want the latest content, please subscribe to our channel and press the bell icon. And if you like our videos, please like, share and comment. Thank you friends. System home screen. Hi friends, welcome back to our YouTube channel Tech Vision for Telugu. నేను మేషోక్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం మన బ్యాటరీ మరియు డేటా అనేది ఫాస్ట్గా అయిపోతుంది. మనం అది స్లోగా అవడానికి మనం ఒక సెట్టింగ్స్ని అయితే యాక్టివేట్ చేసుకున్నాం. అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలో నేను చెప్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే తప్ప మీకు వీడియో అనేది అర్థం కాదు. ఫాస్ట్ వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ ఉంటే మేము మంచి మంచి కంటెంట్ మేము ముందుకు తెస్తూనే ఉంటాం. మీరు క్లబ్లో కష్టపడతాం కాబట్టి మీ సపోర్ట్ కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ద టైం ఇలా చేయడం ద్వారా మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు విలువైన అభిప్రాయాన్ని, సూచనలు, సలహాను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ఇన్ని కామెంట్స్లో అలాగే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చేయవలసిన మీ క్వైరీస్, మీ పికప్ ఫైల్స్ ఏమైనా కావాలని కూడా ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి తెలుసుకోగలరు. ఇక లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొబైల్ సెట్టింగ్స్ నేను ఓపెన్ చేస్తాను. సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకు గూగుల్ సర్వీసెస్ అండ్ ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ఇది ప్రతి మొబైల్లో ఉంటుంది. బట్ సర్వీసెస్ అండ్ ప్రిఫరెన్సెస్ అని ఉండొచ్చు, లైక్ గూగుల్ అని అయితే ఉండొచ్చు. కాబట్టి నా మొబైల్లో గూగుల్ సర్వీసెస్ అండ్ ప్రిఫరెన్సెస్ ఉంది. నేను దాని అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, గూగుల్ సర్వీసెస్ అండ్ ప్రిఫరెన్సెస్ మీకు చెప్పాను కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనం నేను చెప్పాను కదా, 2 సెట్టింగ్స్ నేను యాక్టివేట్ చేసుకోవాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం, ఇక్కడ మనం ఆల్ సర్వీసెస్ టాబ్లో అయితే పెట్టుకోండి. సెలెక్టెడ్ రికమెండెడ్ ట్యాబ్లో ఉంటుంది. ఆల్ సర్వీసెస్ ట్యాబ్ సెలెక్టెడ్ రికమెండెడ్ మీద ఉంటుంది. ఆల్ సర్వీసెస్ ట్యాబ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రైట్ స్వైప్ చేద్దాం. పర్సనలైజ్ యూజింగ్ షేర్ డేటా, దీని మీద అయితే క్లిక్ చేయండి. చెప్పాను కదా, 2 సెట్టింగ్స్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఓకే, 2 సెట్టింగ్స్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి నేను చెప్పాను కదా. ఓకే, మనం దీంట్లో కొన్ని ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీరు ఆఫ్ చేసేసుకోండి. ఇది ఏంటంటే ఈ యాప్స్కి ఇక్కడైతే ఏ యాప్స్ అయితే ఆన్లో ఉన్నాయి, ఈ యాప్స్కి అనేది మన డేటా అనేది షేర్ అవుతుంది. దానికోసం మనం ఇవైతే ఆఫ్ చేసుకోవాలి. ఒక బ్యాక్ వద్దాం. ఇంకోటి నేను చెప్పాను కదా, ఇంకో సెట్టింగ్ యాక్టివేట్ చేసుకోవాలని. ఇక్కడ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ క్లిక్ చేశాను. యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్లో ఫస్ట్ ఆప్షన్ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఆన్లో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేస్తాను. సరే, ఆల్రెడీ నేను దాన్ని ఆఫ్ చేసుకోండి. మీకు బ్యాటరీ మరియు డేటా అనేది ఫాస్ట్ అయిపోదు, స్లోగానే అయిపోతుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ